రీల్సే చేద్దాం అనుకుంటున్నానే, కానీ అది అక్కడితో ఆగదనే నా భయం. ఇప్పుడు ఒక రీల్ ఎడిట్ చేసి దాన్ని పోస్ట్ చేసిన దాన్నే మనకే తెలియకుండా 100 సార్లు చూసుకుంటాం. అదిగో అలా పోనీ అలా చూసి వదిలేస్తామా అంటే దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయో మనకే తెలియకుండా గంటకి చూసుకుంటాం. ఒక్కో కమెంట్ చదువుతాం. కమెంట్ చదివిన తర్వాత బాగుందనుకోండి, దానికి నవ్వుకుంటాం. బాలేకపోతే చిచ్చి ఇదంతా మనకు అవసరమా అని చెప్పి ఫోన్ పక్కన పడేస్తాం. మళ్ళీ మనకు తెలియకుండా అదే ఫోన్ తీసుకొని రీల్ ఓపెన్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసుకుంటాం. అలా కొత్త రీల్స్ చేస్తూ, చేసిన వాటిని చూస్తూ, చూసిన వాటిని మళ్ళీ చూస్తూ ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది కమెంట్ చేశారు, ఎంతమంది షేర్ చేశారు అని చెక్ చేసుకుంటూ కొత్త రీల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, పాత రీల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అని క్యాల్కులేట్ చేసి ఇప్పుడు చేసే రీల్ ఇంకా సూపర్ గా చేయాలని లొకేషన్ ఫిక్స్ చేసుకొని, ప్రాపర్టీస్ ఫిక్స్ చేసుకొని, కాస్ట్యూమ్ ఫిక్స్ చేసుకొని, ఫైనల్ గా ఒక టైం ఫిక్స్ చేసుకొని, పని పాడాలన్నీ పక్కన పడేసి 10 టేకులు చేసి ఫిక్స్ అయితే మాత్రం ఫస్ట్ టేకే. మళ్ళీ ఆ రీల్ ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఇదంతా ఒక సైకిలే. ఇది ఇలానే రిపీట్ అవుతుంది. ఒరేయ్, నువ్వేం డిసైడ్ చేసావురా అంటే చెప్పకుండా ఈ సోదంతా చెప్పుకొస్తావేమిట పిచ్చి సన్నాసి. నీకు ఇలా అర్థమైందా? సరేనే, నేను కూడా రీల్స్ చేస్తా. మేరీ, మన సత్య రీల్స్ చేస్తాడంట. రండి అమ్మాయి, రండి. అమ్మాయి కృష్ణ రండి.